అన్నయ్య చైనా హనీని ఎప్పుడు తినాలని ఉంది, త్వరగా రా. తప్పకుండా ఒక్క నిమిషం నేను అప్పుడే తినేశాను కదా. అన్నయ్య ఆటలాడుకు, నిజం చెప్పు. అక్కడ చూడు. అన్నయ్య నువ్వు తిన్న హనీ నాకు కావాలి. ఎవరితో పెట్టుకుంటున్నారు? అన్నయ్య నువ్వు నేను ఒకే హైట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చాయి, నీకోసమే నేను కష్టపడాను. ఈ రోజు పొద్దున్న ఎవరి మొగనే చూశాను. నాకు హనీ కావాలి. నన్ను నువ్వు మోసం చేసావు అన్నయ్య. నేను వదిలి వెళ్ళకు. పోయింది. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. వదిలిపెట్టను. అది జరగనే జరగదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియట్లేదే. నా ప్రాణాన్ని తీస్తున్నారు. వీళ్ళిద్దరిని నేను ఊరికే వదలను. నువ్వు నేను ఒకటిగా కలిసి కదా హనీని తీసాం. దానికేంటి? ఎలా వస్తున్నారు చూడు. నేను తినలేకపోతున్నా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలాగే పరిగెత్తావనుకో నువ్వు తగ్గిపోతావు తమ్ముడు. నాకు హనీ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. కానీ ఇది చాలా లేట్ తమ్ముడు. దొరికిపోయాడు. అన్నయ్య ఏంటిది, రెండు కళ్ళు లోపల పెట్టావు? తమ్ముడు ఇది ఆటలు కాదు, నేను ఎదుర్కొన్నాను. వచ్చినాక సాయం చేయరా, నేను బయటికి రాలేను. త్వరగా రా. నువ్వు హెల్ప్ చేస్తున్నావా లేకపోతే ఆడుకుంటున్నావా? నువ్వు నా కాళ్ళనే కదా లాగాలి. తర్వాత ప్లాన్ మొదలు పెట్టాల్సిందే. నీ అన్న నేను ఇక్కడ ఇరుక్కున్నాను, నువ్వు ఆటలాడుతున్నావా? సారీ అన్నయ్య, నేను కావాలని అలా చేయలేదు. నాకు ఇప్పుడు ఆకలేస్తుంది అన్నయ్య. నన్ను క్షమించన్నయ్యా, నాతో మాట్లాడకుండా ఉండకు. నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు, కొబ్బరి నీళ్లు. నన్ను క్షమిస్తావా? సరే సరే, నువ్వు నా దగ్గర క్షమాపణ అడక్కు. నా భోజనం కింద పడేసి మీరు మాత్రం కొబ్బరి నీళ్ళు తాగుతున్నారా? నా తర్వాత ప్లాన్ ఏంటో చూడండి. బాగా తెరుచుకుంటాను. ఎవరు దీన్ని కొట్టింది? ఇది ఎలా అదే పడిపోయింది? మష్రూమ్. నా దగ్గర ఇవ్వు, నా దగ్గర ఇవ్వు. మీరు మాత్రం తింటారా? ఇదంతా అసలు ఎవరు పని? త్వరగా ఇటు వచ్చి చూడు. ఈ పువ్వు అందంగా ఉంది, ఇందులో తప్పకుండా చాలా తేనె ఉంటుంది. అవును తమ్ముడు, ఈ రోజు మన లక్కీ డేనే. నేను ఉన్నంత వరకు మీకు అన్లక్కీ డేనేరా. అంత పోయింది, పువ్వులంతా పాడైపోయింది. పువ్వు లేకుండా తేను ఎలా దొరుకుతుంది? బాగా తీర్చుకోవడం అనేది ఇదే. జాలిగా ఉంది కదా? జాలిగా ఉందా? ఏంటి బాగుతున్నావు? మా సైజుని చూసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను తిన్ననీయకుండా చేసింది మీరే, అందుకే. నిదట్లో లేచి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంటి నేనా వాగుతున్నానా? మీ వల్ల నేను ఎంత కష్టపడాలని నీకు
పరిగెత్తు ఈ ఇద్దరిని నేను ఊరికే వదిలిపెట్టనురా. వద్దు, నొప్పిగా ఉంది. ఒళ్ళు పెద్దగా ఉండడం ముఖ్యం కాదు, మెదడు ఉండాలి. ఇలా చూడు, చెప్తున్నాను, ఇక్కడి నుంచి పారిపో. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. రా, వాడిని వాడిని వెళ్ళి పట్టుకుందాం. రండ్రా వచ్చి చూడండి. ఇక్కడ ఉన్నాను. ఇక్కడ రా, ఇక్కడ. ఓ ఆగాగు. ఎంత గుంతలు తవ్వాడో చూడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. నేను ఇక్కడ ఉన్నాను రా. అన్నయ్య, వాడు ఇక్కడున్నాడు. నువ్వే నా దగ్గరికి వచ్చి ఇరుక్కుపోయావు. అలాగా కనిపించలేదు. నిన్ను ఏయ్, వాడిని నేను చూసుకుంటా. నన్ను పట్టుకపోతున్నావా? ఏయ్, రెబెల్, నీకు ఆకలిస్తుందని చెప్పావు కదా. నాకు కూడా ఆకలేస్తుంది. ఇక్కడే ఉన్నావా? ఎలాగో వాడిని పట్టుకునేసా. ఊరికే వదిలిపెట్టను. హలో, ఇంకా మీరు టైర్డ్ అవ్వలేదా? అన్నయ్య, రా, రా. వచ్చేసాను. సరే, తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఇదిగో వచ్చేసాను. అన్నయ్య, భూకంపం వచ్చింది. పరిగెత్తు. లేచేశాడు. ఏయ్, ఇప్పుడైనా ఎందుకు నువ్వు ఇలా చేసావని చెప్పు. నీ సమస్య ఏంటి? మేమేం తప్పు చేసాం చెప్పు. రే, మీ ఇద్దరు ఏం చేశారో నేను చెప్తాను. మీ వల్లే నా భోజనం నీళ్ళలో పడింది. భోజనం? ఏం భోజనం? ఓ, అందుకోసమే ఇంత చేసావా? మేమేది కావాలని చేయలేదు, క్షమించు. నీ దగ్గర ఇంకో భోజనం లేదా? నేను అన్ని చోట్ల వెతికాను, నాకు భోజనం దొరకలేదు, దొరకనే ఓ, లేదు. నువ్వు దిగులు పడకు, మేము నీకు సహాయం చేస్తాం. ఓ. మీరు ఇప్పుడు ఏం చెయ్యక్కర్లేదు. దయచేసి ఈ చోటుకు రాకండి, నాకు అదే చాలు. అర్థమైందా? ఓ, అన్నయ్య, వాడు కోపడే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఓ, ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకు మనల్ని తినలేదని. రే అన్నయ్య, వాడికి మనం ఏదైనా చెయ్యాలి. చెయ్యొచ్చు. ఐడియా. రే తమ్ముడు, దగ్గరికి వచ్చేసింది. రా, వెళ్ళి మనం దాక్కుందాం. ఆకలికి కడుపులో సప్తమంతా వినపడుతుంది. ఎవడ్రా అది? ఏంటి? నువ్వు మళ్ళీ వస్తావని నాకు తెలుసు. సూపర్.